ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ కాకపోతే నార్మల్గా మనము ఏదైనా అప్లికేషన్కి లాక్ వేయాలంటే కంపల్సరీగా మనం ఏం చేస్తాం, థర్డ్ పార్టీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మనకు కావాల్సిన యాప్స్కి మనం లాక్ అనేది సెటప్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని మైండ్ బ్లోయింగ్ మన యొక్క మొబైల్లో ఉండే హిడెన్ ట్రిక్స్ని మీకు పరిచయం చేస్తాను. దీని ద్వారా మీరు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ అవసరం లేకుండానే మీకు కావాల్సిన ప్రతి ఒక్క యాప్స్కి మీరు లాక్ని సెటప్ అయితే చేసుకోవచ్చు. లైక్ దిస్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. నేను సింపుల్ ఇక్కడ నుంచి వాట్సాప్ని ఓపెన్ చేయడం జరిగింది. నేను ఫింగర్ పెట్టేదాకా ఇది ఓపెన్ కాదనమాట, లేదనుకుంటే ఇక్కడ నుంచి పాస్వర్డ్ ఎంటర్ చేసేదాకా ఓపెన్ కాదనమాట. ఇదే విధంగా చూసుకోవచ్చు. వాట్సాప్ బిజినెస్ కావచ్చు, దీంతో పాటుగా ఇది ఒకటే కాదు, లైక్ దిస్ అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదనుకుంటే ఇక్కడనే చూసుకోవచ్చు. నేను ప్లే స్టోర్ని ఓపెన్ చేస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎప్పుడైతే నేను పాస్వర్డ్ వేస్తానో అప్పుడు మాత్రమే నాకు సంబంధించిన డివైస్ అయితే నాకు అన్లాక్ కావడం జరుగుతుంది. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. మంచి మంచి అప్లికేషన్స్ లైక్ దిస్ ఫేస్బుక్ కావచ్చు, మీరు డైలీ యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో ఈ విధంగా మీరు లాక్ని సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా వండర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ అనమాట. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ కాకపోతే మీకు కావాల్సిన ప్రతి ఒక్క యాప్స్కి మీరు డైరెక్ట్ లాక్ని సెటప్ చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. పైగా ఇలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ కూడా ఉండదు అనమాట. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మీకు యాప్ సెక్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. కొన్ని మొబైల్లో యాప్ సెక్షన్లో యాప్ లాక్ పేరుతో ఉంటుంది, కొన్ని మొబైల్లో మనకు సెక్యూరిటీ అండ్ ప్రైవసీ సెక్షన్లో అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు యాప్ లాక్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. డిఫాల్ట్ గా చాలా మందికి తెలియదు, థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేసుకొని యాప్స్ కి లాక్ ని సెటప్ అనేది చేస్తూ ఉంటారు. అలా కాకుండా సింపుల్ గా మొబైల్లో ఉండే ఫీచర్ ని యూజ్ చేసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్ గా నేను యాప్ లాక్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది సెట్టింగ్ ని. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్సో ఈ యాప్ లాక్ ని సింపుల్ గా మీరు అనేబుల్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్సో దెర్ ఆఫ్టర్ పైన మీకు 3 డాట్స్ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఎలాంటి పాస్వర్డ్ ని సెటప్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ నుంచి మీకు ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇంతకు ముందు సెటప్ చేసుకున్న లాక్ అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. లైక్ దిస్ మీరు ఇక్కడ నుంచి పిన్ సెట్ చేసుకోవచ్చు, ప్యాటర్న్ సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు రకరకాల చేసుకోవచ్చు. నేను మీ ముందట జస్ట్ ఓన్లీ ఫర్ నేను ఇక్కడ నుంచి ఇలాంటి లాక్ అయితే చేంజ్ చేయట్లేదు, కానీ ఇలా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దెరాఫ్టర్ ఇక్కడ మనకు నార్మల్ ఇలా అయితే ఉంటుంది అనమాట. దీంతో పాటుగా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు ఏ అప్లికేషన్కి అయితే అవసరం ఉంటుందో లాక్, లైక్ దిస్ నాకు భీమ్ అప్లికేషన్కి అవసరం ఉంది, నేను లాక్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇక్కడ నుంచే ఫేస్బుక్ నేను లాక్ చేయాలనుకున్నాను. సింపుల్ గా ఇక్కడ చూసుకోవచ్చు నేను ఫేస్బుక్ కి లాక్ చేయడం జరిగింది, ఫ్లిప్కార్ట్ కి లాక్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నేను జీమెయిల్ కి లాక్ చేయడం జరిగింది. ఇలా మీకు నచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ కి లైక్ దిస్ నేను ఎలా అయితే లాక్ చేస్తున్నానో అలా మీరు ఒకే ఒక్క క్లిక్ తో మీరు లాక్ ని సెటప్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ నుంచి యాప్స్ రాకపోతే లైక్ దిస్ నేను వాట్సాప్ అని టైప్ చేయడం జరిగింది. వాట్సాప్ దీంతో పాటుగా వాట్సాప్ బిజినెస్ కూడా నేను ఇక్కడ నుంచి లాక్ అయితే సెటప్ చేయడం జరిగింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు లాకెడ్ అప్లికేషన్ లో ఎన్ని ఉన్నాయో మీరు చూసుకోవచ్చు. దీంతో పాటుగా ఎవరైనా సరే మీ యొక్క ఫింగర్ తో యాక్సెస్ చేయొచ్చు. అలాంటప్పుడు దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫర్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసే వరకు మీ యొక్క యాప్ లాక్ ఓపెన్ కావద్దు. లైక్ దిస్ మీ యొక్క ఫేస్ ఐడితో డిటెక్ట్ కావద్దు, పైగా ఫింగర్ ప్రింట్ కూడా పని చేయకూడదు అనుకుంటే సింపుల్ గా ఇక్కడ చేసుకుని ముందుగా సెట్టింగ్ ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు అదర్ అన్లాక్ మెథడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. డిఫాల్ట్ గా ఇవన్నీ రెండు కూడా ఆఫ్ అయితే ఉంటాయి. అలాంటప్పుడు సింపుల్ గా రెండు కూడా ఆన్ ఉంటాయి డిఫాల్ట్ గా. అలాంటప్పుడు సింపుల్ గా ఈ రెండింటిని ఆఫ్ అయితే చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు డైరెక్ట్ బ్యాక్ అయితే వచ్చేయండి, మన పని అయిపోయినట్టే. ఇప్పుడు చూసుకోవచ్చు సింపుల్ గా నేను వాట్సాప్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫింగర్ ప్రింట్ లేదు, ఏమీ లేదు. లైక్ దిస్ నేను పాస్వర్డ్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో అప్పుడు మాత్రమే డైరెక్ట్ నాకు సంబంధించిన వాట్సాప్ కావచ్చు, అలాది లైక్ దిస్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏదైనా సరే ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా మీరు ఒకే ఒక్క క్లిక్ తో డైరెక్ట్ గా ఇలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ అవసరం లేకుండానే ఇలా ఒకే ఒక్క క్లిక్ తో మీరు డైరెక్ట్ ప్రతి ఒక్క యాప్స్ కి మీరు లాక్ ని సెటప్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.